వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, బుచ్చిబాబు కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఉప్పెన. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారనే వార్త కొంతకాలంగా హల్చల్ చేస్తోంది. తాజాగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్వయంగా ఈ రీమేక్ గురించి ప్రకటించారు. రామ్ చరణ్ తాజా చిత్రం RC16 పూజా కార్యక్రమానికి జాన్వీతో పాటు బోనీ కపూర్ వచ్చారు. ఆ సందర్భంగా ఆయన బుచ్చిబాబు ఉప్పెన చూశానని, చాలా నచ్చిందని, దీన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తన చిన్న కుమార్తె ఖుషీ కపూర్ని కూడా ఉప్పెన చూడమని చెప్పానన్నారు. ఖుషీకి ఈ చిత్రం నచ్చి ఓకే అంటే త్వరలోనే ఉప్పెన రీమేక్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇందులో హీరోగా ఎవరిని తీసుకుంటారనేది క్లారిటీ లేదు. అలాగే తెలుగులో సాధించిన విజయం హిందీలో సాధిస్తుందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే ఖుషీ కపూర్ 2 క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోస్ అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కుమారుల సినిమాల్లో ఆమె నటించనున్నట్లు సమాచారం. కరణ్ జోహర్ నిర్మిస్తున్న నాదనియాన్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఖుషీని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అమీర్ ఖాన్ కుమారుడు జువైద్ ఖాన్తోనూ ఆమె జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే త్వరలోనే అక్క జాన్వీలాగే ఖుషీ కూడా బిజీ అయ్యేలా కనిపిస్తోంది.